మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ సర్కార్ తీపి కబురు తెలియజేసింది. త్వరలోనే అకౌంట్లోకి 15,000 రూపాయలంటూ మనకు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీ ప్రకారం సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు ప్రభుత్వం వారు. త్వరలోనే మరో హామీని కూడా నిలబెట్టుకోనుందని తెలుస్తోంది. తల్లికి వందనం ఈ పథకంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా దీన్ని అమలు చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. ఈ పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందిస్తామని సీఎం వెల్లడించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంట్లో స్కూల్కి వెళ్లే పిల్లలందరికీ 15,000 రూపాయలు అందించడం జరుగుతుందని, ఈ పథకంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉన్నా వారందరికీ 15,000 రూపాయలు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ పథకం విద్యార్థుల కోసం వారి చదువుకు సహాయం చేయడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థికంగా భారం తగ్గించే లక్ష్యంతో రూపొందించబడిందని వివరించారు. విద్యార్థులు తమ చదువుకు అవసరమైన పుస్తకాలు, మెటీరియల్స్, చదువు సంబంధిత ఖర్చులకు ఉపయోగించుకునేందుకు ఈ డబ్బులు వినియోగించుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి నిర్మలా రామానాయుడు ఈ విషయాన్ని తెలిపాడు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఒక పథకాన్ని అమలు చేసింది. కానీ ఆ పథకం కింద ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సాయం అందించబడింది. ప్రస్తుతం తల్లికి వందనం పథకంతో విద్యార్థుల అందరికీ 15,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం వల్ల ఆర్థిక కారణాలతో విద్యార్థులు చదువు మానేసే పరిస్థితులు ఇక ఉండవని కూటమి నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటికే పలు పథకాలు అమలులో ఉన్నాయి. ఆ పథకాల్లో పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు ముఖ్యంగా ఉన్నాయి. ఈ పథకాలు ప్రజలకు మరింత సాయం చేస్తుండగా తల్లికి వందనం పథకం కూడా ఇప్పుడు అమలు కానుంది. కూటమి పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అమ్మఒడి పథకంగా ఈ పథకం విద్యార్థులకు సంబంధించి ఉండేది. 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల వరకు ఈ పథకం అయితే వర్తిస్తుంది. అయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా గతంలో 13,000 రూపాయలు ఇంట్లో ఒకరికి మాత్రమే జమ చేసేవాళ్ళు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాళ్ళు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఒకరికి 15,000 రూపాయల చొప్పున ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారికి ఆ యొక్క డబ్బులను అందజేస్తారు. సో మనకు వచ్చే విద్యా సంవత్సరం అంటే జూన్ నెల మనకు ఈ యొక్క విద్యా సంవత్సరం ఎండింగ్ అయిపోయి కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. పిల్లలు మళ్ళీ రీఓపెనింగ్ అయ్యి స్కూళ్ళకైతే వెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడైతే విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుందో అప్పుడు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో మనకు ఈ సంవత్సరం అంతా 2024-2025 సంవత్సరానికి సంబంధించి 75% హాజరు ఎవరైతే విద్యార్థులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు జమ కానుంది. సో ఏపీలో ఉన్నటువంటి వాసులై ఉండాలి. సో ఏపీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. వాళ్ళకే ఈ పథకం అయితే వర్తిస్తుంది. సో ఎవరైతే విద్యార్థులు అర్హత కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ జూన్ నెల మనకు డబ్బులైతే విడుదల చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.